ఫైనల్ గా ఇక కార్స్ లో ఉన్న టచ్ స్క్రీన్ కంట్రోల్స్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఎందుకంటే యూరో ఎన్క్యాప్ ఒక కొత్త రూల్ ని ప్రకటించింది. ఇక పైన పూర్తిగా టచ్ స్క్రీన్ కంట్రోల్స్ పైన ఆధారపడే కార్స్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వరు. యూరో ఎన్క్యాప్ క్లియర్ గా చెప్పింది, ఇండికేటర్స్, హజార్డ్ లైట్స్, హారన్, వైపర్, SOS వంటి బేసిక్ ఆపరేషన్స్ కి ఫిజికల్ బటన్స్ లేకపోతే ఆ కార్స్ ని పెనలైజ్ చేస్తారు. అంటే ఇక పూర్తిగా స్క్రీన్ బేస్డ్ క్యాబిన్ ఉన్న కార్స్ కి కష్టకాలం మొదలైందన్నమాట. ఒక స్వీడిష్ స్టడీ ప్రకారం ఒక చిన్న టాస్క్ కోసం కూడా డ్రైవర్ కు యావరేజ్ గా 23 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పడుతుంది. మరియు హైవే స్పీడ్ లో ఆ 23 సెకండ్లలోనే కారు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. అదే టైంలో డ్రైవర్ కళ్ళు రోడ్డు నుండి తప్పుతాయి. ఇక డిఫరెంట్ రీసెర్చ్లు చెప్తున్నాయి, డ్రైవర్ కళ్ళు 2 సెకండ్ల కంటే తక్కువ సేపు రోడ్డు నుండి తప్పినా కూడా ప్రమాదం జరిగే అవకాశం రెట్టింపు అవుతుంది. మోడర్న్ కార్స్ లో ఇప్పుడు సింపుల్ ఫంక్షన్ చేసేందుకైనా స్క్రీన్స్ లో ఎన్నో మెనూలోకి వెళ్లి టచ్ చేయాల్సి వస్తుంది. దాంతో డ్రైవర్ కొన్ని సెకండ్ల పాటు రోడ్డు నుంచి తప్పి కాంప్లికేటెడ్ టచ్ స్క్రీన్ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. కానీ ఫిజికల్ బటన్స్ డ్రైవర్ కు టాక్టికల్ ఫీడ్బ్యాక్ ఇస్తాయి. అంటే వాటిని టచ్ చేసినప్పుడు మనకు ఫిజికల్ గా ఒక ఫీల్ వస్తుంది. దాంతో మన మజిల్ మెమరీ కూడా త్వరగా ఏర్పడుతుంది. రోడ్డు వైపు నుంచి తిప్పి చూసే అవసరం లేకుండా మనం ఆ బటన్స్ ను ఈజీగా ఉపయోగించగలుగుతాం. అయితే టచ్ స్క్రీన్ లో ఈ ఫీల్ పూర్తిగా లేదు. అందుకే భవిష్యత్తులో టచ్ స్క్రీన్ కార్స్ రోజులో తగ్గిపోవచ్చు.